ఐసీసీ మెగా ఛాంపియన్స్ ట్రోఫీకి వేళైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మినీ వరల్డ్ కప్గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. మరి సెమీస్కి చేరుకునే అవకాశం ఉన్న జట్లేవి? అక్కడి నుంచి టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు? భారతీయులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం వేయి కలెత్తి ఎదురు చూస్తోంది. ఈ టోర్నీలో ఏ జట్టు విన్నింగ్ షాట్ కొడుతుంది, ఏ టీం ఫేవరెట్గా నిలుస్తుంది? మరి ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతున్న ఈ మినీ ప్రపంచ కప్ కదేంటో తెలుసుకుందామా? ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేళయింది. పొరుగు దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఈ నెల 19 నుంచే ప్రారంభం కానుంది. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. 2017 అనంతరం సుదీర్ఘ విరామంతో జరుగుతున్న టోర్నీకి మరికొన్ని రోజులే ఉండడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఒకప్పుడు క్రికెట్లో వన్డే ప్రపంచ కప్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు T20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. ఈ ఐసీసీ టోర్నీలు ఉన్నప్పటికీ ఛాంపియన్ ట్రోఫీ అంటే ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంది. ప్రపంచంలో టాప్ 8 జట్ల మధ్య పోరు మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ప్రపంచ కప్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలు మాత్రమే పోటీ పడేవి. దీంతో టెస్ట్ హోదా లేని దేశాల్లో క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఐసీసీ 1998లో వన్డే ఫార్మెట్లో నాకౌట్ ట్రోఫీకి ప్రాణం పోసిందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి 2 ట్రోఫీలు వరుసగా బంగ్లాదేశ్, కెన్యాలో నిర్వహించారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ టోర్నీని 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. అనంతరం పోటీ పడే జట్ల సంఖ్య 12కు పెంచారు. ఇదిలా ఉంటే 2004లో 12, 2006లో 10 జట్లతో టోర్నీ నిర్వహించారు. కానీ 2009 నుంచి టాప్ 8 జట్ల మధ్య టోర్నీ నిర్వహిస్తుండటంతో ఇది మినీ ప్రపంచ కప్గా పేరు తెచ్చుకుంది. అయితే వన్డే ప్రపంచ కప్ వాల్యూ తగ్గకుండా ఉండడం కోసం ఛాంపియన్స్ ట్రోఫీ తక్కువ రోజుల్లో తక్కువ మ్యాచ్లతో నిర్వహిస్తున్నారు. టోర్నీ ఆరంభానికి 6 నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8లో ఉండే జట్లు ఈ ట్రోఫీలో ఆడేందుకు అర్హత సాధిస్తాయి. అయితే మొదట ఛాంపియన్స్ ట్రోఫీ 2 ఏళ్లకోసారి నిర్వహించేవారు. కానీ 2008లో సెక్యూరిటీ రీజన్స్ తో పాకిస్తాన్లో టోర్నీ జరగలేదు. దీన్ని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 4 ఏళ్లకోసారి ప్రపంచ కప్ మాదిరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం మొదలుపెట్టారు. కానీ ప్రపంచ కప్ వాల్యూ తగ్గకూడదని 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు చేశారు. అయితే తిరిగి టోర్నీ నిర్వహిస్తామని 2021లో ఐసీసీ ప్రకటించింది. ఇప్పుడు 7 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ఆరంభం కానుంది. రెండున్నర వారాల్లో ముగిసేలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మెట్ రూపొందించారు. 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఆయా గ్రూపులో జట్టు మిగతా 3 జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మెట్లో ఒక్కో మ్యాచ్ ఆడుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రూప్ లో టాప్ 2లో నిలిచే జట్టు డైరెక్ట్ సెమీస్ చేరతాయని పేర్కొన్నారు. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయని వెల్లడించారు. ఇలా చూసుకుంటే ఓ జట్టు గరిష్టంగా 5 మ్యాచ్లు ఆడుతుంది. టోటల్ గా 15 మ్యాచ్ల్లో టోర్నీ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఇక్కడ తేలిగ్గా తీసుకునే జట్టు లేదు. టాప్ 8 టీమ్స్ పోటీ పడే ఈ టోర్నీలో సెమీస్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా సెమీస్ కు కష్టమే. అందుకే దీన్ని నాకౌట్ టోర్నీగా భావిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక టీమిండియా కూర్పు ఒకెత్తైతే ఫైనల్ 11 ఎవరు ఆడతారనే విషయంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు అంచనాల్లో ఎవరున్నారు? టీమిండియాకు మొదటి నుంచి కూడా పేసర్ల కొరత వేధిస్తూనే ఉంది. ఇప్పుడు బూమ్రా లాంటి వారు కూడా దూరం కావటం ప్రతికూలం కాదా? ఆ లోటు భర్తీ చేసేదెవరనేది చర్చనీయాంశం.